వృషభ రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. వ్యాపార విస్తరణకు తగినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మీ వ్యాపారాలు వివిధ రూపాల్లో విస్తరించుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దూరదేశాలు దూర ప్రాంతాలలో జరిపేటటువంటి వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా ఈ వారం చక్కగా కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో కార్యాలయంలో తోటి ఉద్యోగస్తులతో మీకు ఈ వారం చక్కని సహకారాలు కూడా లభిస్తుంటాయి. మీకున్నటువంటి తెలివితేటలు మీ సృజనాత్మకతకు మంచి గుర్తింపు గౌరవాలు కూడా ఏర్పడుతుంటాయి. ఆకస్మికమైనటువంటి అంశాల్లో ధనలాభాలు ఉండబోతున్నాయి. మీకు రావలసిన పాత బాకీలను కూడా వసూలు చేసుకుంటారు. ఈ వారం కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి పలు రకాల విభేదాలు తొలగిపోతూ ఉంటాయి. కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండబోతుంది. జీవిత భాగస్వామితో వివిధ రూపాల్లో కుటుంబ విషయాలు చర్చిస్తూ ఉంటారు. పెట్టుబడులకు సంబంధమైనటువంటి కీలక విషయాలు కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం విద్యార్థులు తమ యొక్క ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవ్వబోతున్నాయి. ఉపాధ్యాయుల యొక్క ప్రశంసలు కూడా విద్యార్థులు పొందగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారు ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. గతం కంటే కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా గొంతు నొప్పితో థైరాయిడ్తో బాధపడేటటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రాజెక్టులు లాభాలను చేకూర్చే విధంగా ఉండబోతున్నాయి. మీ యొక్క భూ సంబంధమైనటువంటి లావాదేవీలను ఈ వారం పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వారాంతంలో స్నేహితులను కలుసుకోవటం, విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం వృషభ రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో ఆవు నేతిని సేకరించి ఆవు నేతితో దీపారాధన చక్కగా నిర్వహించి అమ్మవారికి సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన నిర్వహించుకోవటము, తీపి పదార్థాలను అమ్మవారికి నివేదన చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది వృషభ రాశి వారికి.